హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ సాయి ఎపిసోడ్ నెంబర్ 10. ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో ఎపిసోడ్ అయితే రన్ అవుతుంటుంది. ఈ ఎపిసోడ్లో నేను ఈ 1 వీక్ మొత్తం మీరు నన్ను ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఇస్తుంటాను. సో మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే టెక్నాలజీ పరంగానైనా పర్సనల్గానైనా ఏ క్వశ్చన్స్ అయినా కూడా #ఆసాయి అని చెప్పేసి ఈ వీడియో కింద కమెంట్ చేయొచ్చు. లేకపోతే మన ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టా పేజ్లో కూడా మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. ఆ విధంగా అడిగిన క్వశ్చన్స్కి మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే ఆసాయి ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్కి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ 1 వీక్ మొత్తం ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయకనే ముందు ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో ఆస్క్ సాయి ఎపిసోడ్ రన్ అవుతుంటుంది కదా. లాస్ట్ వీక్ సాటర్డే మాత్రం నేను ఎపిసోడ్ని రన్ చేయలేకపోయాను, ఎందుకంటే షెడ్యూల్ చాలా బిజీ ఉండే. సో చాలా ఫోన్స్ ఉండే రివ్యూ చేసేవి, చాలా వీడియోస్ పెండింగ్ ఉండే. అందుకే నేనైతే లాస్ట్ వీక్ ఆస్క్ సాయి ఎపిసోడ్ని అయితే చేయలేదు. చాలా మంది వెయిట్ చేశారు, చాలా మంది మెసేజెస్ కూడా పెట్టారు ఏమైందని. సో ఇదే రీజన్, కొంచెం బిజీ ఉండడం వల్ల నేనైతే లాస్ట్ టైం ఆస్క్ సాయి ఎపిసోడ్ని అయితే చేయలేదు. సో దానికి సారీ. అండ్ ఇంకొకటి, మన ఛానల్కి ఒక గుడ్ న్యూస్, ఒక రివ్యూ యూనిట్ అయితే వచ్చింది మన ఛానల్కి. ఇది మొబైల్ ఫోన్. ఇది ఇప్పుడు చాలా రివ్యూ యూనిట్స్ వచ్చాయి, గ్యాడ్జెట్స్ అవన్నీ కూడా. ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్కి ఒక మొబైల్ ఫోన్ రివ్యూ యూనిట్ లాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇదంతా మీ సపోర్ట్ వల్లనే, మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ వల్లనే మనకైతే ఇప్పుడు ఈ రివ్యూ యూనిట్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నాకు చాలా థ్యాంక్ యూ, ఎవరైతే ఇప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో. సో ఇలానే సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ని తీసుకొస్తాను. అండ్ అదేవిధంగా ఇంకా మ్యాక్సిమం కంపెనీస్ నుండి రివ్యూ యూనిట్స్ కూడా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇలానే సపోర్ట్ చేయండి, ఇలానే బ్లెస్ చేస్తున్నాను. ఇంకా మనం ఫర్దర్గానే అయితే మూవ్ అవుదాం. అండ్ ఇది మొబైల్ ఫోన్. ఏ మొబైల్ ఫోన్ గెస్ట్ చేసి కింద కమెంట్స్లో చెప్పండి, చూద్దాం మీ గెస్టెస్ ఎంతవరకు కరెక్ట్ అవుతాయో. అండ్ ఈ వీడియోని కూడా నేను ఈరోజు నైట్ ఆర్ రేపు మార్నింగ్ లోపు అయితే పబ్లిష్ చేస్తాను. కుదిరితే ఈరోజు నైట్ లోపే పబ్లిష్ చేస్తాను దీని అన్బాక్సింగ్ వీడియో. సో అన్బాక్సింగ్ వీడియో కూడా మీరైతే లైక్ చేయండి మర్చిపోకుండా, ఈవినింగ్ పెట్టే అన్బాక్సింగ్ వీడియోకి. అండ్ వీలైనంత షేర్ చేయండి. సో సపోర్ట్ చేయండి, ఇప్పటికి ఎలా సపోర్ట్ చేస్తారు అలానే సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తే మనకు ఫ్యూచర్లో రివ్యూ యూనిట్స్ రావడానికి కూడా కొంచెం స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది. సో కొంచెం ఈవినింగ్ పెట్టే వీడియో కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోని మొత్తం చూడండి, లైక్ చేయండి, ఆ వీడియో కింద కమెంట్ చేయండి. సో వీలైనంత షేర్ చేయండి. ఫ్యూచర్లో కూడా మనకు ఎక్కువ రివ్యూ యూనిట్స్ రావడానికి అయితే స్కోప్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆశా ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే, ఫ్రెండ్స్ ఈ వీక్ అడిగిన క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అన్న బెస్ట్ మొబైల్ ఇన్ 10,000 బడ్జెట్ సజెస్ట్ ఫోర్ మీ. 10,000లో బెస్ట్ ఫోన్ చూసుకుంటే ప్రజెంట్ అయితే 1000 యాడ్ చేసుకుని ఆసస్ మ్యాక్స్ ప్రో M1కి వెళ్ళండి. బెస్ట్ ఫోన్ 11,000లో. లేకపోతే వెయిట్ చేయండి, మనకు రియల్మీ 2 Pro కూడా రాబోతుంది ఈ మంత్ ఎండింగ్ లోపు. సో అది కూడా మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. సో ఇప్పుడు అర్జెంట్ కావాలనుకుంటే మ్యాక్స్ ప్రైమ్ అని కూడా అండి, లేకపోతే వెయిట్ చేయండి రియల్మీ 2 Pro కోసం. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉదయ్ కుమార్, ఐఎమ్ అన్సబ్స్క్రైబ్, రిప్లై ఇవ్వటం లేదు. ఉదయ్ కుమార్ ఇంకా ఇతను కూడా ఐఎమ్ గ్రేట్ లవర్, మీరు క్వశ్చన్స్కి రిప్లై ఎందుకు ఇవ్వరు? సో ఫ్రెండ్స్, చాలా మంది అయితే డిసప్పాయింట్ అవుతున్నారు, అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు నేను కమెంట్స్కి రిప్లై ఇవ్వటం లేదని. సో ఫ్రెండ్స్, డైలీ నేను ఒక 1 వీడియో 2 వీడియోస్ పెడతాను. ఆ వీడియోస్ కింద మినిమం ఒక 150 to 200 కమెంట్స్ అయితే వస్తాయి ఒక వీడియో కింద. సో 150 to 200 కమెంట్స్ వస్తాయి. అండ్ నేను ప్రీవియస్గా పెట్టిన వీడియోస్ ఉంటాయి కదా, 300 వీడియోస్ దాకా అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ కూడా కమెంట్స్ వస్తుంటాయి డైలీ. సో నాకు డైలీ ఒక 500 కమెంట్స్ దాకా వస్తుంటాయి. సో ఆ 500 కమెంట్స్కి డైలీ రిప్లై ఇవ్వడం అంటే చాలా కష్టం. ఎందుకంటే నేను వీడియోస్ చేయాలి ప్లస్ కాలేజ్కి వెళ్ళాలి, 2 పనులు చేయాలి. సో ఈ 2 చేస్తూ కమెంట్స్ కూడా ఇవ్వాలంటే కష్టం అవుతుంది. అందుకే నేను మ్యాక్సిమం ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి అయితే కమెంట్స్ అయితే ఇస్తాను. సో బట్ అన్ని క్వశ్చన్స్కి రిప్లై ఇవ్వడం అంటే కష్టము. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే, సో కమెంట్లో రిప్లై ఇవ్వకపోతే మన ఫేస్బుక్ పేజ్కి మీరు క్వశ్చన్ని పంపండి. సో డెఫినెట్గా ఒక 1-2 డేస్లో 3 డేస్ లోపు అయితే మీకు ఆన్సర్ అయితే వస్తుంది. అంతేగాని అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి, చాలా బిజీ ఉంటుంది, చాలా కమెంట్స్ వస్తుంటాయి. అందుకే అందరికి కమెంట్స్ అయితే ఇవ్వలేము. సో మీకు ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకపోతే మన ఫేస్బుక్ పేజ్ కూడా ఉంటుంది, అక్కడ పంపండి, డెఫినెట్గా మీకు ఆన్సర్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బ్రో నువ్వు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎన్ని యాబ్సెన్స్ పెట్టావు? నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎవ్రీ సాటర్డే అయితే నేను కాలేజ్కి వెళ్ళాను. సో సాటర్డే సండే 2 డేస్ ఉంటాయి కదా, 2 డేస్లో నేను ఏమన్నా మిస్ అయిన వీడియోస్ ఉంటే, ఏమన్నా యూట్యూబ్ వర్క్స్ ఉంటే చేసుకుంటాను. సో ఇంకా ఏమైనా ఫుల్ బిజీ ఉంటే, చాలా ఫోన్స్ ఉంటే, అలా ఉంటే కొంచెం నార్మల్ డేస్లో కూడా హాలిడే అయితే తీసుకుంటాను. అంతే తప్ప నార్మల్ డేస్లో నేను డైలీ కాలేజ్కి వెళ్తాను, సాటర్డే మాత్రం వెళ్ళాను. సాటర్డే రోజు మనకు ఆస్క్ సాయి అండ్ ఇంకా టెక్నిక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం బిజీ ఉంటాయి కాబట్టి సాటర్డే ఒక్క రోజు అయితే ఎవ్రీ వీక్లో వెళ్ళాను. ఇంకా బిజీ ఉంటే
చెప్పలేం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు బుల్లెటింగ్ బీట్ అడుగుతున్నారు. బ్రో బైలింక్స్ ద్వారా నీకు మనీ వస్తాయా అంటే ఎంత వస్తాయి అంటే మన ఛానల్ కింద అఫ్లేట్ లింక్స్ ఉంటాయి కదా, ఏదైనా మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ చేస్తే దాని కింద ఆ మొబైల్ బై లింక్ ఉంటుంది కదా, సో ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు కొంటే నాకైతే ఒక 1% to 10% మధ్యలో వస్తుంది. సో ట్రెండింగ్ ఫోన్స్ ఉంటే ఇప్పుడు రెడ్మీ నోట్ 5 Pro, హానర్ ప్లే, పోకో ఐఫోన్ ఇలాంటి ఫోన్స్ కొంటే నాకు ఒక 10-20 రూపీస్ కూడా రావు. సో మీరు ఆ లింక్స్ని యూజ్ చేసుకుని కొంటే, కొంచెం ఓల్డ్ ఫోన్స్ ఉంటాయి రెడ్మీ నోట్ 5 ఇలాంటివి ఉంటే ఒక 50 to 70 రూపీస్ ఆ విధంగా అయితే వస్తాయి. సో ఆ లింక్స్ని యూజ్ చేసుకుంటే మాత్రం మాకు కొంతవరకు కమిషన్ అయితే వస్తుంది. సో బట్ మరీ అంత ఎక్కువ అయితే ఏమీ రాదు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం నుండి మీరు కూడా ఏమన్నా మన రివ్యూస్ చూసినప్పుడు ఫోన్స్ కొనాలనుకుంటే కింద లింక్స్ని యూజ్ చేసుకొని కొనండి. మనకు కొంతవరకు అయితే మన ఛానల్కి కొంతవరకు అయితే ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హానర్ ప్లే అండ్ పోకో ఐఫోన్ విచ్ మొబైల్ ఇస్ బెటర్. సో రెండు కూడా మంచి ఫోన్సే. ఆ ప్రైస్ ట్యాగ్లో డిజైన్ అండ్ బిల్డ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే హానర్ ప్లేకి వెళ్ళండి. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనకు పోకో ఐఫోన్ బెటర్ ఉంటుంది. రెండు కూడా మంచి ఫోన్సే, బట్ రెండితో కంపేర్ చేస్తే మనకు కొంచెం స్పెసిఫికేషన్ వైజ్లో పోకో ఐఫోన్ అయితే బెటర్ ఉంటుంది. నా పోకో ఐఫోన్ ఫుల్ రివ్యూ చూడండి, అక్కడ క్లియర్ ఐడియా వస్తుంది. రెండింటిని కంపేర్ చేస్తాను నేను. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు డౌట్ అయితే ఇంకా క్లియర్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆషిక్ పవర్ అడుగుతున్నారు. హాయ్ అన్న, నీ ఏజ్ ఎంత? నీకు యూట్యూబ్లో రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? సో నా ఏజ్, నా డేట్ ఆఫ్ బర్త్ 1997, క్యాలిక్యులేట్ చేసుకున్న ఏజ్ ఎంతనో. అండ్ నేను యూట్యూబ్కి రావడానికంటే నేను 5th 6th క్లాస్ ఉండే నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. నేను 5th 6th క్లాస్లో ఫోటోషాప్ ఎడిటింగ్ అయితే చేసేవాడిని చాలా బాగా. అండ్ 6th క్లాస్లో 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను, ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. అప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్, 7th క్లాస్లో ఉన్నప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. 9th క్లాస్ వరకు వీడియోస్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. 10th క్లాస్ నుండి నేను ఇంగ్లీష్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో 10th క్లాస్ టు ఇంటర్ వరకు ఇంగ్లీష్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ అదంతా నాకు హ్యాపీ అనిపించలేదు, ఎందుకంటే మన తెలుగులో కూడా అప్పుడప్పుడే ఛానల్ స్టార్ట్ అవుతుండే. సో మన తెలుగు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తే ఇంకా బాగుంటుంది అనేసి తెలుగులో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో తర్వాత తెలుగులో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రసాద్ అన్న వీడియోస్ అయితే ఫాలో అయ్యేవాడిని. సో ప్రసాద్ అన్న వీడియోస్ అయితే నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉండే. సో మన తెలుగులో రివ్యూ యూనిట్స్ అయితే తెప్పించాడు ఫస్ట్గా. సో నాకు అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి. సో మన తెలుగులో ప్రసాద్ అన్న అయితే నాకు కొంచెం ఇన్స్పైరింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కృష్ణ వంశీ అడుగుతున్నారు, సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు? సిల్వర్ ప్లే బటన్ గురించి కూడా చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. 1 lakh సబ్స్క్రైబర్స్ మన ఛానల్ అయితే రీచ్ అయ్యి 1 month అయితే అవుతుంది, అయినా కూడా మనకు సిల్వర్ ప్లే బటన్ అయితే రాలేదు. సో యాక్చువల్గా 1 lakh రీచ్ అయినాక ఒక 1.5 month వరకు మన ఛానల్ని వెరిఫై చేస్తారు వాళ్ళు, 45 days ఆ టైం పీరియడ్ వరకు. సో వెరిఫై అయినాక మన ఛానల్ కరెక్ట్ ఉంటే మనకైతే సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంది. సో మనది ఇంకా వెరిఫికేషన్లోనే ఉంది, మనకి ఇంకా ఏం నోటిఫికేషన్ అయితే రాలేదు. సో వెయిట్ చేద్దాం, ఇంకొక 1-2 weeks వెయిట్ చేసి రాకపోతే వాళ్ళకి మెయిల్ చేద్దాం. బట్ డెఫినెట్గా మన ఛానల్కి అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కొల్లా హేమంత్ అడుగుతున్నాడు, బ్రో ఐ బ్రాట్ ఎ న్యూ రెడ్మీ నోట్ 5 Pro ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. ది ఫోన్ ఇస్ స్లిప్ from my hand while walking, then after my phone is not working, so I return it. I am asking you, నేను ప్రాబ్లమ్ ఏమన్నా ఫేస్ రీప్లేస్మెంట్ అప్పుడు. సో మనకు ఏ మొబైల్ అయినా ఫ్లిప్కార్ట్లో కొంటే 10 days వరకు అయితే రీప్లేస్మెంట్ అయితే ఇస్తుంది. 10 days లోపు ఫోన్కి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా, సో ఏమన్నా బగ్స్ ఉన్నా, ఫోన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, డిఫెక్ట్స్ ఉంటే మనమైతే రీప్లేస్ చేయవచ్చు. మొన్న నా పోకో F1 కూడా నేను ఒక 8 days తర్వాత రీప్లేస్ చేశాను, నాకు మళ్ళీ కొత్త ఫోన్ అయితే వాళ్ళు పంపించారు. సో ఈ విధంగా ఫోన్లో బగ్స్తో వచ్చినా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్తో వస్తే మనం రీప్లేస్ అయితే చేయవచ్చు. బట్ ఫోన్కి మన వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే మనం కింద పడేయడం కానివ్వండి, మన వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం రీప్లేస్మెంట్ అయితే కొంచెం కష్టమే. సో ఇది ఒక్కటి చూసుకొని మీరు కింద పడేసి మీరేమైనా చేస్తే మాత్రం రీప్లేస్మెంట్ అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నావాచ్ మోషన్ పిక్చర్స్ అడుగుతున్నారు, బ్రో మనం మన ఫోన్కి ఏదైనా అప్డేట్ వస్తే అది 1 GB అట్లా ఉంటుంది కదా, ఆ 1 GB ఏమైనా ఫోన్ మెమరీలో డౌన్లోడ్ అవుతుందా బ్రో, ప్లీజ్ రిప్లై మీ. సో మనకు ఆల్రెడీ ఫోన్లో స్టోర్ అయి ఉంటుంది మన సాఫ్ట్వేర్ అనేది, ఒక 8-9 GB వరకు ఉంటుంది. సో మనం ఏమైనా అప్డేట్ చేసినప్పుడు ఆ 1 GB ఉంటుంది కదా, అది రీప్లేస్ అవుతుంది అంతే. సో ముందు ఏదైతే స్టోర్ అయి ఉందో సాఫ్ట్వేర్, దాంట్లో ఇది రీప్లేస్ అయిపోతుంది. అండ్ ఇంకొక ఏమైనా అప్డేట్ అయ్యి ఉంటే ఒక 100 MB ఆ విధంగానైతే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే తప్ప మొత్తం 1 GB అయితే యాడ్ అవ్వదు. సో ముందున్న సాఫ్ట్వేర్లోనే ఇదైతే అప్డేట్ అవుతుంది, బట్ సపరేట్గా సేవ్ అయితే ఏమీ అవ్వదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రిన్స్ అడుగుతున్నారు, రియల్మీ 2
2 Pro అండ్ హానర్ 8X అండ్ 8X Max లాంచ్ డేట్. సో రియల్మీ 2 Pro అయితే మనకు ఈ సెప్టెంబర్ 27కి అయితే లాంచ్ అవుతుంది, వెయిట్ చేయండి. అండ్ 8X హానర్ 8X Max అయితే సెప్టెంబర్ 5కి చైనాలో లాంచ్ చేశారు. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ ఫోన్స్ అయితే రావచ్చు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు అయితే మ్యాక్సిమం రావచ్చు. ఎందుకంటే మొన్న హానర్ ప్లే ఫోన్ చూసుకుంటే అక్కడ లాంచ్ అయిన 2-3 వీక్స్కి మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు కొంచెం చైనాలో లాంచ్ చేసిన తర్వాత మన ఇండియాలో కూడా ఫాస్ట్గా లాంచ్ చేస్తుంది హానర్ అయితే. సో ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ లోపు అయితే మనం ఈ ఫోన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రేవంత్ ఏఆర్ అడుగుతున్నారు, బ్రో మీకు తొందరగా రివ్యూ యూనిట్స్ రావాలని కోరుకుంటున్నాను. వీ ఆల్వేస్ సపోర్ట్ యూ, గుడ్ అండ్ ఫేర్ రివ్యూస్ ఇస్తున్నావు, కీప్ ఇట్ అప్ బ్రో. చాలా థ్యాంక్ యూ రేవంతే కాదు, చాలా మంది పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు ఈ విధంగా. సో మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్లనే ఈరోజు మనకు రివ్యూ యూనిట్ అయితే రాగలిగింది. సో ప్రతి ఒక్కరు కూడా పేరున చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరైతే మనకు ఇప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో. సో చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అన్న ఇప్పుడు నవీన్ అడుగుతున్నారు, అన్న ఇప్పుడు యూట్యూబ్లో ఫొటోస్ పోస్ట్ చేయడం వల్ల మనీ వస్తుందా? సో నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తుంటాను కదా, దానికి మనీ వస్తుందని అడుగుతున్నాను. సో వాటికి మనీ అయితే ఏం రాదు, జస్ట్ మన సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఫొటోస్ పోస్ట్ చేస్తున్నాను అంతే, దానివల్ల మనకు ఎటువంటి ఇన్కమ్ అయితే రాదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎంటర్టైన్మెంట్ ఇన్ తెలుగు అడుగుతున్నారు, 11Kకి Asus Max Prime 1 తీసుకోవచ్చా బ్రో? 11,000లో Asus Max Prime 1 అయితే మనకి ఇప్పుడు బెస్ట్ ఫోన్. 11,000లో Snapdragon 636 5000 mAh బ్యాటరీ అండ్ FHD డిస్ప్లే వస్తుంది. ఎక్సలెంట్ ఫోన్ మనకు 11,000 ప్రైస్ సెగ్మెంట్లో. బట్ ఫ్రంట్ కెమెరా ఒక్కటి కొంచెం యావరేజ్ ఉంటుంది, ఇది ఒక్కటి చూసుకోవాలి. అది తప్ప మనకు 11,000 సెగ్మెంట్లో ప్రజెంట్ అయితే Asus Max Prime 1 బెస్ట్ ఫోన్. మీరు ఇంకొంచెం వెయిట్ చేయగలుగుతా అంటే మనకు రియల్మీ 2 Pro రావచ్చు అండ్ హానర్ 8X కూడా రావచ్చు. సో వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయొచ్చు, లేకపోతే మీరు Asus Max Prime 1 కూడా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సందీప్ రెడ్మీ 6A అన్బాక్సింగ్ చేస్తావా? రెడ్మీ 6A డెఫినెట్గా అన్బాక్సింగ్ అయితే చేస్తాను, మనకు 6,000లో వస్తుంది అది బేస్ వేరియంట్. డెఫినెట్గా అన్బాక్సింగ్ అయితే చేస్తాను. అండ్ రెడ్మీ 6 ఫోన్ కూడా అన్బాక్సింగ్ చేశాను, చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, మీద ఐకార్స్లో ఇస్తాను, మీరు అక్కడనైతే రెడ్మీ 6 అన్బాక్సింగ్ కూడా చూడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్జే టెక్ వాళ్ళు అడుగుతున్నాడు, బ్రో నో నోటిఫికేషన్. సో ఆర్జే టెక్ వాళ్ళే కాదు, చాలా మంది పెడుతున్నారు కమెంట్ మన ఛానల్ నుండి నోటిఫికేషన్స్ రావట్లేని. సో ఫ్రెండ్స్, ఒక్కసారి కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీరు ఆల్రెడీ క్లిక్ చేసి ఉంటే ఒకసారి అన్క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేయండి. సో దానివల్ల నోటిఫికేషన్స్ అయితే రావచ్చు. చాలా మంది అయితే ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు, ఒక్కసారి బెల్ ఐకాన్ని కరెక్ట్గా క్లిక్ చేస్తారు, చూడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జశ్వంత్ కుమార్ అడుగుతున్నారు, హాయ్ బ్రో. హాయ్ జశ్వంత్, ఇంట్రోలో మొబైల్ ఎలా స్టాండ్ అవుతుంది వితౌట్ ఎనీ సపోర్ట్, గమ్ ఏమన్నా పెడతారా ప్లీజ్ రిప్లై. సో నేను మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్స్ అప్పుడు ఈ విధంగా స్టాండ్ చేస్తాను ఫోన్ని. సో ఎలా స్టాండ్ చేస్తాను అని అడుగుతున్నారు, నేను గమ్ ఏం పెట్టాను. సో ఈ విధంగా ఫోన్ని పెట్టి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ నేను లెన్స్ని పెడతాను, ఏదైనా లెన్స్ పెడతాను, కెమెరా లెన్స్. సో దానివల్ల మొబైల్ అయితే స్టాండ్ అవుతుంది, గమ్ అలాంటివి అయితే ఏమీ పెట్టాను. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ 1 వీక్ మొత్తం ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవే. సో మాక్సిమం క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేశాను. మీ క్వశ్చన్స్ ఏమైనా స్కిప్ అయి ఉంటే మళ్ళీ అడగండి, నెక్స్ట్ వీక్ ఎపిసోడ్లోనైతే క్వశ్చన్స్ ఇస్తాను. #ఆస్తాయ్ అని చెప్పేసి అడగండి మీ క్వశ్చన్స్ని, నెక్స్ట్ వీక్ ఆ స్థాయిలో ఆన్సర్స్ని అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా పేరున చాలా థ్యాంక్ యూ. సో ఈరోజు మీ సపోర్ట్ వల్లనే ఇది ఇక్కడ మన ఛానల్కి అయితే వచ్చింది. సో చాలా థ్యాంక్ యూ, ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ లోపల వీడియో వస్తుంది. సో ఆ వీడియోని కూడా వీలైనంత షేర్ చేయండి. సో ఆ వీడియోకి కూడా లైక్స్ కమెంట్స్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రివ్యూస్ రావడానికి అయితే స్కోప్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.